హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ అండ్ షైన్ బై సింధు. ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోయేది ద బెస్ట్ బ్యూటీ హ్యాక్. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం లైట్ మేకప్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ మనం ఏదైతే మాయిశ్చరైజర్ వాడుకుంటున్నామో, ఏది వాడుకుంటున్నారో ఆ మాయిశ్చరైజర్ సీటీఎం ప్రాసెస్ చేసుకున్నాక ఇది మనం ట్రై చేసి చూడొచ్చండి. ఒకవేళ ఇది ప్యాచ్ టెస్ట్ మనకి ఆ క్రీమ్ అండ్ ఫౌండేషన్ 2 మిక్స్ చేసి వాడుకొని గూడా ఒకరోజు చూసుకున్నాక మీరిది అప్లై చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఏదైతే మాయిశ్చరైజర్ ఫౌండేషన్ వాడుతున్నామో అదొక డ్రాప్, ఇదొక డ్రాప్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇన్‌కేస్ ఇంకా లైట్‌గా కావాలంటే ఫౌండేషన్ ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే మనం మాయిశ్చరైజర్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఈ 2 బాగా మిక్స్ చేసుకొని మనం ఫేస్ మీద, నెక్ మీద ఎక్కడైతే మేకప్ చేసుకోవాలనుకుంటాం కదా! అక్కడంతా గూడా మనం ఇది డాట్స్ కింద అంటించుకొని బాగా హ్యాండ్స్‌తోనే బ్లెండ్ చేసుకోవాలండి మన ఫింగర్స్‌తో. మనం బ్యూటీ బ్లెండర్ అలవాటున్నోళ్ళు దాంతో చేసుకోవచ్చు. ఇది ఫింగర్స్‌తో అయితే మనకి బాగా బ్లెండ్ అవుతుందండి. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్‌కి నేను యూజ్ చేసే హ్యాక్‌ని మీకు చూపిచ్చాను. ఇప్పుడు రైట్ హ్యాండ్‌కి నేను ఓన్లీ ఫౌండేషనే యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. రెండిట్లో డిఫరెన్స్ మీరే చూడొచ్చు. మనకి మేకప్ వేసుకునే అలవాటు లేనప్పుడు ఫౌండేషన్ రాసుకుంటే అది ఎంతైనా కేకీగా కనిపిస్తుందండి. ప్యాచెస్‌గా వైట్ క్యాస్ట్ లాగా. ఇలా అయితే మనకి ఆ ప్రాబ్లమ్ ఉండదు. మనం ఎట్లాగో రెగ్యులర్‌గా మనం వాడుకునే మాయిశ్చరైజర్‌లోనే మన స్కిన్‌కి తగ్గ ఫౌండేషనే మనం వాడతాం కాబట్టి, ఆ 2 మనం ఒక్కసారి లైట్‌గా మిక్స్ చేసుకొని, ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని, ఓకే అనుకుంటే మనం ప్రొసీడ్ అయిపోవచ్చండి. ఇది చాలా యూజ్ అవుతుంది. మనకి సమ్మర్ సీజన్‌లో అయినా ఈ మేకప్ ఫౌండేషన్ వాడుకున్నప్పుడు బాగా జిడ్డుగా అయిపోతుంది కదండీ! ఇది అస్సలు అలా అవ్వదు. చాలా లైట్‌గా ఉంటుంది. మన స్కిన్ టోన్ మనలాగే ఉంటుంది. మనం మేకప్ వేస్తే మన ఫీచర్స్ అంతా వేరేలా కనిపిస్తాయి కదండీ! మనకిది మన ఫీచర్స్‌ని ఎన్హాన్స్ చేస్తది. ఇన్‌ఫాక్ట్ చాలా బావుంటుంది నేచురల్‌గా. మీరు 2 నేను ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ 2 చూపిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను దీంట్లో ఈ వీడియోలో. మనకి రైట్ హ్యాండ్ బాగా వైట్ కాస్ట్ ఏసినట్టు కనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ నార్మల్‌గా మనం నేచురల్‌గా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. దీని మీద ఏదైతే మీరు పౌడర్ యూజ్ చేస్తారో అది మీరు యూజ్ చేయొచ్చండి. నేనైతే నా స్కిన్ చాలా సెన్సిటివ్. నేను ఎక్కువ కెమికల్స్ బేస్డ్ ఉన్నయి ఏమి వాడనండి. చాలా నేచురల్‌గా ఉండే ప్రొడక్ట్సే నేను వాడతానండి. ఎక్కువగా కెమికల్ బేస్డ్ ఉన్నయి ఏమి నేను యూజ్ చేయను. నాకు పడదు. నాకు ఎక్కువ పసుపు గూడా పడదండి. రాసుకుంటే ఎన్ని పింపుల్స్ వచ్చేస్తాయి. ఒక్కొక్కళ్ళ స్కిన్ ఒక్కొక్కలా ఉంటది. సో, ఇదైతే చాలా బెస్ట్ హ్యాక్ అండి. నేను ఫౌండేషన్ డైరెక్ట్‌గా చాలా సార్లు చేసి చూసాను గానీ, నాకస్సలు నచ్చేది కాదు. అది మేకప్ మన ఫేస్ మనదిలాగా అనిపిచ్చదు. అండ్ మనం బ్యూటీషియన్స్‌తో గూడా పద్దాకా చిన్న వాటికి వేయించుకోలేం కదండీ! గ్రాండ్ ఫంక్షన్సో, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కంటే ఎఫర్ట్ చేయగలం గానీ, ప్రతిదానికి వేయించుకోలేం కదా! ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. Thanks for watching the video.